ఒకప్పుడు రాజకీయాలకు యువత దూరంగా ఉంటారని చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే యువత సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని దేశవ్యాప్తంగా ఒకే అంశంపై స్వరం వినిపించే స్థాయికి చేరుకుంది. పరీక్షల్లో అవకతవకలు, ఉద్యోగాలపై ఆందోళన, పారదర్శకత కోరుతూ మొదలైన నిరసనలు క్రమంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. రోజురోజుకు ఉద్యమం ఉధృతం కావడంతో ప్రతిపక్షాలు కూడా అదే అంశాన్ని బలంగా లేవనెత్తాయి. పార్లమెంటు నుంచి వీధుల వరకు విద్యార్థుల గొంతుకే ప్రధాన చర్చగా మారింది. ఈ పరిణామాల మధ్య కేంద్ర విద్యాశాఖలో మార్పులు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జెన్జీ ఉద్యమం ఒక్క మంత్రి మార్పుతో ముగిసిపోయిందా, లేదంటే దేశ రాజకీయాల దిశనే మార్చే శక్తిగా మారిందా అంటే సీన్ చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ యువత పార్టీల మాటలు కాదు, ఫలితాలు కోరుతుంది. హామీలు కాదు, హామీల అమలును కోరుతుంది. ప్రచారాన్ని కాదు, పనితీరును కోరుతోంది. అందుకే దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు యువత మూడ్ను నిశితంగా గమనిస్తోందని చెబుతున్నారు. దేశ రాజకీయాలను క్షుణ్ణంగా గమనిస్తున్న మేధావులు సైతం ఇదే మాటను చెబుతున్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండింటి అమలుపై కూడా రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జోరందుకుంది. ఎందుకంటే డీలిమిటేషన్ అమలైతే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అమలు కూడా డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉండటంతో ఈ అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అలా అని ఈ బిల్లులు నిలిచిపోతాయని కాదు, బ్రేకులు పడే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజకీయ పరిస్థితులు, యువత ఒత్తిడి, పార్లమెంట్లో ఏర్పడే సమీకరణాలు, వాటి అమలు కాలక్రమాన్ని ప్రభావితం చేసే అవకాశముందనే విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇందులో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై యువతను నిర్లక్ష్యం చేసే రాజకీయాలకు చోటుండకపోవచ్చు. సోషల్ మీడియాలో మొదలయ్యే ఉద్యమం వీధుల్లోకి వస్తే అది చివరకు పార్లమెంటును కూడా కదిలించే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే దేశ రాజకీయాల్లో యువతరం ఇప్పుడు కేవలం ఓటర్లు కాదు, పాలసీలను ప్రభావితం చేసే శక్తిగా మారుతున్న తరం అనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. మొత్తానికి జెన్జీ ఇప్పుడు దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపుతుందా? యువత ఆలోచన ఇక రాజకీయ పార్టీల అజెండాను నిర్ణయించబోతుందా? మంత్రి మార్పుతో మొదలైన ఈ పరిణామాలు రేపటి ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేస్తాయా? దేశ రాజకీయాల్లో జెన్జీ యుగం మొదలైందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు తలపండిన విశ్లేషకులు.